బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, అసలు గ్రహణం ఏ సమయానికి మొదలవుతుంది, ఏ సమయానికి వీడుతుంది అంటారు? గ్రహణం మనకు ఈ సెప్టెంబర్ 7వ తారీఖు రోజున రాత్రి 9:56 గ్రహణం పట్టేటటువంటి సమయం. దాని మధ్యకాలం వచ్చేసి 1:26 మధ్యకాలము అని అంటూ ఉంటాం, అంటే ఆద్యంత పుణ్యకాలము. గ్రహణం విడిచేటటువంటి సమయం 3:26 గ్రహణము మోక్షకాలము, అంటే పూర్తిగా వదిలిపోయేటటువంటి గ్రహణం. కాబట్టి ఈ గ్రహణ కాలము పట్టు స్నానము విడుపు స్నానం రెండు తప్పనిసరిగా చేయాలి. అంటే ఎవరైతే ఉపాసకులు ఉన్నాయి, మరి ఈ పట్టు స్నానం విడుపు స్నానము ఈ నియమాలు అనేటటువంటివి ఏ రకంగా ఆధారపడి ఉన్నాయి అని అంటే గనక, ఎవరైతే ఉపాసకులు ఉన్నారో, ఎవరైతే ఈ యొక్క యజ్ఞయాగాదులు అలాగే జపాది క్రతువులు ఎవరైతే చేసుకుంటారో అలాంటి వారందరూ కూడా తప్పకుండా ఈ యొక్క నియమాలు పాటించాలి. పట్టు స్నానం 9:30 పట్టు స్నానం చేసేసుకొని ఆ తర్వాత పూజాది క్రతువులు అవన్నీ ఉపాసన చేసుకునేటటువంటి వారు, జప తప హోమాలు చేసుకునేటటువంటి వారు 9:30 వరకు స్నానం ఆచరించేసి పూజకన్నీ సిద్ధం చేసేసుకొని 3:56 ఈ గ్రహణం విడుస్తుంది. కాబట్టి మళ్ళీ ఉదయం లేచిన తర్వాత 4 గంటల వరకు స్నానాది క్రతువులు ముగించుకొని యథావిధిగా మళ్ళీ రొటీన్ లైఫ్ని ప్రారంభం చేసుకోవచ్చు. ఇక భోజనాది కార్యక్రమాలు అంటారు కొంతమంది. అయితే ఎవరైతే ఉపాసనాపరులు ఉన్నారో, ఎవరైతే ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారో, భగవంతుని యొక్క జప తప హోమాలలో ఎవరైతే నిమగ్నమై ఉంటున్నారో అలాంటి వారు మధ్యాహ్నం 1 గంట వరకు భోజనాలన్నీ కూడా ముగించుకోవాలి. ఎందుకు అంటే, ఎవరైతే భగవంతుని యొక్క ప్రేరణలో ఉన్నారో, ఎవరైతే జపము పారాయణము లేదా ఏదైనా యజ్ఞము లేదైనా హవనము లేదంటే గురు ఉపదేశం ఉన్నటువంటి వారు గురుపారాయణం చేసుకోవాలన్న, గురు జపం చేసుకోవాలనుకున్న, ఇలాంటి అంటే భగవంతుడికి సంబంధించిన ఏదైనా క్రతువులు చేయాలి అని అనుకునేటటువంటి వాళ్ళు తప్పకుండా 1 గంట వరకు భోజనాలు ముగించుకోవాలి. 1 గంట తర్వాత ఎలాంటివి తినడానికి ఏదైనా పదార్థాలు తాగడానికి కానీ నిషిద్ధమైనటువంటి సమయం. మామూలుగా గర్భిణీ స్త్రీలు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, అలాగే ముసలి వాళ్ళు ఉంటారు, కొన్ని డయాబెటీస్ పేషెంట్లు, ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉంటూ ఉంటారు. అలాంటి వారు మాత్రము సాయంత్రం 5 గంటల వరకు భోజనాలు చేసేసుకోవాలి. 5 దాటితే ఎలాంటి భోజనాలు కానీ ఏమీ తాగడానికి కానీ పనికిరావు. కాబట్టి ఇవి దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా సమయపాలన పాటించి ఈ గ్రహణ నియమాలు పాటించాలి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు మామూలుగా అర్ధరాత్రి 12:30-1 గంట వరకు మెలకువగా ఉండి ఎటు కదలకుండా మామూలుగా ఏదైనా భగవంతుడికి సంబంధించినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి శ్లోకాలు కానీ లేదా లలితా సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు ఇలాంటివి ఏదైనా పారాయణం చేసుకునేటటువంటి పరిస్థితిని ఏర్పరచుకోండి. లేదా అవన్నీ ఏం కుదరలేదంటే మనసులో ఓం నమః శివాయ కానీ నమో నారాయణ అనుకునేటటువంటి మంత్రాన్ని కానీ చదువుకుంటూ ధ్యానిస్తూ ఉండేటటువంటి ప్రయత్నం చేయండి. ఎక్కడికి కదలకుండా వీలైనంత వరకు తగు జాగ్రత్తలు పాటించండి. ఒకవేళ దాహం వేసినా లేదంటే ఏదైనా తాగాలని అనిపించినా, నీళ్లు తాగాలని అనిపిస్తే కనుక నీళ్ళల్లో ఒక తులసి దళం వేసుకుంటే అది పవిత్రమైనటువంటి జలంగా ఉంటుంది. కాబట్టి మీరు నీళ్లు తాగాల్సిన పని ఉంటే కనుక నీళ్ళల్లో తులసి దళం వేసుకోండి. తద్వారా దానికి ఎలాంటి దోషము ఉండదు. కాబట్టి వీలైనంత వరకు జాగ్రత్తలు పాటిస్తే కనుక గర్భస్థ శిశువుకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. అలాగే ఇప్పుడున్నటువంటి ఈ గ్రహణ కాలం అనేటటువంటిది ఆద్యంత పుణ్యకాలం. ఈ గ్రహణ సమయంలో తప్పకుండా కొన్ని రాసుల వారికి కొన్ని ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళు ఈ గ్రహణం ఎవరికి ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది? అయితే మామూలుగా గురుగారు, ప్రతి గ్రహణం కంటే ఈసారి ఈ గ్రహణ ప్రాముఖ్యత కూడా అధికంగానే ఉంటుంది అని కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ఈ సంవత్సరంలో చాలా విశేషమైనటువంటి పుణ్యమైనటువంటి గ్రహణం అమ్మ. ఇది చాలా విశేషమైనటువంటిది. ఈ గ్రహణము నిజానికి గ్రహణము అనేటటువంటిది చెడ్డది అని కాదు. ఈ గ్రహణము ఏదో అరిష్టాలను ఇస్తుంది అనేటటువంటిది కాదు. గ్రహణం అంటేనే పుణ్యకాలము అని అర్థము. దీనికి సంస్కృత పుణ్యకాలము. అలాగే ఈ గ్రహణ సమయంలో చేసే జప తప హోమాలకు చాలా రకాలైనటువంటి ఫలితాలు భగవంతుడు మనకు అందజేస్తాడు. ఇప్పుడు మామూలు సమయాల్లో యజ్ఞయాగాదులు కానీ జపతప హోమాలు కానీ చేస్తే మనకు ఒక 10 ఇంతల పుణ్యం వస్తుంది అని అనుకుంటే, గ్రహణ సమయంలో చేసేటటువంటి జపతప హోమాలకు దైవికపరమైనటువంటి కార్యక్రమాలకు 100 రెట్ల పుణ్య ఫలితం వస్తుంది. అంటే గ్రహణ సమయంలో మనం ఎప్పుడైతే ఈ గ్రహణ సమయంలో పూజాది క్రతువులు జపాలు తపాలు హోమాలు చేస్తామో, తద్వారా మన జీవితంలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని తొందరగా పోగొట్టుకున్న వాళ్ళం అవుతాం. అందుకే గ్రహణ సమయంలో కొన్ని యజ్ఞయాగాదులు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. అలాంటివి చేసుకోవడం ద్వారా విశేషమైనటువంటి పుణ్య ఫలితాలు కలుగుతాయమ్మా మనకి. ధన్యవాదాలు.
For more videos like this, subscribe Big TV channel.